వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో ఎస్కేఎస్ఆర్ మరియు డిఎల్ఎన్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ 1987 10th క్లాస్ పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2017 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కనుమ రోజు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకునేవారమన్నారు. మధ్యలో కరోనా వల్ల గ్యాప్ వచ్చి 5 సంవత్సరాల తర్వాత మిత్రులందరం మళ్ళీ కలుసుకున్నామన్నారు. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం మా బ్యాచ్లో ఎవరికైనా పిల్లల విద్య, వైద్యం లాంటి అంశాల్లో ఇబ్బందులు ఏవైనా ఉన్నా అందరము కలిసి వారికి మా వంతు సహాయం అందించడమే మా లక్ష్యం అన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. గ్రూప్ లో పెట్టాం. గ్రూప్ లో పెట్టంగానే కూడా మన మిత్రులందరూ బాగలేదు, మిత్రుడు హాస్పిటల్ ఉన్నాగానే చాలా మంది వాళ్ళ శక్తి కొలది సహాయం చేసి వాడు హాస్పిటల్ నుంచి మనం బయటకు తీసుకొచ్చాం. వేరే విషయాల కోసంగా ఈ చేస్తున్నారని అనుకోవద్దు. ఖచ్చితంగా ఈ 2 విషయాల మీద ఇప్పటివరకు చేసింది కూడా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ 2టిగా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇంకా వీటి మీద ఇంకేమైనా మిత్రులు మేము 1987 బ్యాచ్ డిఎల్ఎన్ఆర్ అండ్ ఎస్కేఆర్ గవర్నమెంట్ జూనియర్ బ్యాచ్. మేము 2015 నుంచి అందరం గ్యాదర్ అయ్యి ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. ఈ గ్యాదరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము విద్య, వైద్యము ఈ 2 ముఖ్య ఉద్దేశాలు. వీటిలో ఎవరికైనా సహాయ సహకారాలు ఈ గ్రూప్ తరఫున అందిస్తూ ఉంటాము. 2015 నుంచి ఇలా జరుగుతుంది. మధ్యలో కరోనా వల్ల 2-3 సంవత్సరాలు కలవలేకపోయాం. తర్వాత ఈ సంవత్సరం కలిసాము. ఈ తర్వాత ఎవ్రీ ఇయర్ ఇలా కలిసి అందరూ బాగా తెలుసుకొని వాళ్ళ విద్యకి, వైద్యానికి కావాల్సిన సహకారాలు అందించాలని మేము అనుకుంటున్నాం. ఇదే 1987 10th క్లాస్ బ్యాచ్ సమావేశం జరుగుతుంది. 10th క్లాస్ బుచ్చిరెడ్డిపాలెం డిఎన్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ హై స్కూల్ బ్యాచ్ మిత్ర బృందానికి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం గత దాదాపుగా 8 సంవత్సరాలు జరుపుతూ ఉన్నాము. ఈ మా మిత్ర బృందం యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే, మా మిత్రుల్లో ఎవరన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా, లేదా మా మిత్రులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళ పిల్లల చదువుల కోసంగా ఏదైనా అవసరమైతే సహాయం చేసే దానికోసంగా మేము 2015లో ఈ యొక్క గ్రూపును స్టార్ట్ చేసాము. అదేవిధంగా మా మిత్ర బృందంలో ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ కార్యక్రమం విద్యాపరంగా మరియు వైద్యపరంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ 2 కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. కోసంగా మా మిత్ర బృందంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి కొలది సహాయం చేస్తున్నారు. సహాయం చేస్తుంటే ఆ అమౌంట్ అంతా గ్రూప్ లో వేసి ఏ మిత్రుడికైతే అవసరం అవుతుందో అవసరాన్ని బట్టి ఆ అమౌంట్ మనం ఇస్తుంటున్నాము. అదే విధంగా కాకుండా కొంతమంది అయితే మిత్రులు ఈ మధ్య ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా, విద్యాపరంగా కూడా ఇద్దరు కూడా ఈ నెలలోనే పోయిన నెలలో డిసెంబర్లో ఇద్దరికి సహాయం చేసాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మిత్రులందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, దానికి మా మిత్ర బృందం అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, ఆర్థిక పరంగా కానీ లేదా మామూలుగా అయినా కానీ సహాయం చేసేదానికి అందరూ ముందుకు రావాలని, ముందుకు వస్తారని ఆశిస్తూ